నెక్స్ట్ EM వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ గుడ్ కండక్టర్. సో గుడ్ కండక్టర్ కంటే ఫార్ములా ఏంటంటే సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ 1 అయి ఉండాలి, అంటే నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. సో దీన్ని బట్టి అటెన్యూషన్ కాన్స్టెంట్ ఆల్ఫా ప్రూవ్ చేద్దాం. అటెన్యూషన్ కాన్స్టెంట్ ఆల్ఫా. సో ఆల్ఫా ఫార్ములా ఏంటి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ అనేది మచ్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ వాల్యూ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ స్క్వేర్ ఈజ్ మచ్ లెస్ దెన్ 1 అంటే సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ఈజ్ ఆల్సో మచ్ గ్రేటర్ దెన్ 1 కదా. సో మచ్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు 1 ప్లస్ ఎనీథింగ్ వాల్యూ ఇదే అవుతుంది అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని బట్టి ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2. సో దిస్ ఎంటైర్ వాల్యూ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. ఓకే, సో -1. సో ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 సిగ్మా స్క్వేర్ అంటే సిగ్మా బై ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా ఎప్సిలాన్ స్క్వేర్ అంటే ఎప్సిలాన్ -1. సో ఒమేగా ఇంటూ రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ -1 మీన్స్ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి -1 కూడా నల్లిఫై అయిపోతుంది. అప్పుడు సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ ఒకటే మిగులుతుంది. అప్పుడు దీని ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ మ్యూ సిగ్మా ఎప్సిలాన్ బై 2 ఒమేగా ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో ఇక్కడ ఎప్సిలాన్ కొట్టుకుపోతుంది. దేర్ఫోర్ ఒమేగా రూట్ మ్యూ సిగ్మా బై ఒమేగా రాయొచ్చు. సో దీన్ని బట్టి మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ మ్యూ సిగ్మా బై 2 ఒమేగా అని రాయొచ్చు కదా. ఇక్కడ 2 మర్చిపోయింది, 2 ఒమేగా అని రాయొచ్చు. లేదా ఆ ఒమేగా స్క్వేర్ బయట తీసుకొచ్చేస్తే ఒమేగా స్క్వేర్ మ్యూ సిగ్మా బై 2 ఒమేగా అని రాయొచ్చు. ఇప్పుడు ఈ ఒమేగా టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ సిగ్మా బై 2 అని రాయొచ్చు. ఈ ఒమేగా లోపలికి వస్తే ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో ఇలా కూడా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ఫా. ఓకే, సిమిలర్లీ బీటా ఎంతో చూద్దాం. బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ +1. ఇక్కడ -1 ఉంది కాబట్టి ఇక్కడ +1 వస్తుంది బీటాకి. ఓకే, సో ఈ వాల్యూ అంతా ఏమవుతుందంటే టోటల్గా ఈ వాల్యూ అంతా ఏమవుతుందంటే సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనేది 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ అంటే సేమ్ ఓన్లీ సిగ్మా బై ఒమేగా ఎప్సిలానే +1 అవుతుంది. ఓకే, ఇంటూ ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇది వాల్యూ. దిస్ ఈజ్ కాల్డ్ బీటా. ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2. సో ఈ వాల్యూ అంతా కూడా సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అవుతుంది +1. ఓకే, సో ఫైనల్గా బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ ఈ వాల్యూ టోటల్గా మళ్ళీ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అవుతుంది. ఓకే, దీన్ని బట్టి ఒమేగా స్క్వేర్ లోపల తీసుకొచ్చేస్తే ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ కొట్టుకుపోతుంది, ఒమేగా టైమ్స్ కొట్టుకుపోతుంది. అప్పుడు రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ సిగ్మా బై 2 వస్తుంది బీటా. సేమ్ ఆల్ఫా ఎంత అయితే వచ్చిందో బీటా కూడా సేమ్ అంతే వచ్చింది. సో ఇన్ కండక్టింగ్ మీడియం గుడ్ కండక్టర్ అయితే కనుక ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా అనమాట. సో దీనికి dB per మీటర్. అలాగే ప్రాపగేషన్ కాన్స్టెంట్. సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే గామా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ j ఒమేగా మ్యూ సిగ్మా ప్లస్ j ఒమేగా ఎప్సిలాన్. సో దీంట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ j ఒమేగా మ్యూ సిగ్మా కామన్ దిద్దాం 1 ప్లస్ j ఒమేగా ఎప్సిలాన్ బై సిగ్మా. ఓకే, సో దీన్ని ఒమేగా ఎప్సిలాన్ బై సిగ్మా అనేది <1 అవుతుంది ఇక్కడ కండక్టింగ్ మీడియంకి. అప్పుడు 1 ప్లస్ సంథింగ్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ సిగ్మా రూట్ j అనమాట. రూట్ j అంటే 45 యాంగిల్ అనమాట. సో ఒమేగా మ్యూ సిగ్మా ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees కింద రాయొచ్చు. సో గామా అంటే ఆల్ఫా ప్లస్ j బీటా కదా. సో దాన్ని బట్టి ఒమేగా రూట్ మ్యూ సిగ్మా ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 అంటే
కాస్ 45 ప్లస్ జే సైన్ 45 రాయొచ్చు. సో కాస్ 45 అంటే 1/√2 అంటే ఒమేగా మ్యూ సిగ్మా బై 2 ప్లస్ జే ఇంటూ ఒమేగా రూట్ మ్యూ సిగ్మా బై 2 అని రాయొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ ఆల్ఫా సేమ్ వాల్యూ, బీటా ఈజ్ ఆల్సో ద సేమ్ వాల్యూ. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ సిగ్మా బై 2 అనమాట. ఈ విధంగా ఆల్ఫా బీటాని ఐడెంటిఫై చేయొచ్చు. సేమ్ ఇదే వాల్యూ వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్. సో హియర్ వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ v is equals to omega by beta. So therefore omega by beta అంటే రూట్ ఒమేగా మ్యూ సిగ్మా బై 2 అనమాట. దీన్ని మనం రూట్ ఒమేగా హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. అలాగే రూట్ ఒమేగా మ్యూ సిగ్మా బై రూట్ 2 అని రాయొచ్చు. సో దీన్ని పైకి వెళ్ళిపోతే రూట్ 2 ఇంటూ రూట్ 2 ఒమేగా స్క్వేర్ వస్తుంది డివైడెడ్ బై రూట్ ఒమేగా ఇంటూ రూట్ మ్యూ సిగ్మా అని వస్తుంది ఇక్కడ. సో ఈ రూట్ ఒమేగా టైమ్స్ పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే రూట్ 2 ఇంటూ ఒమేగా డివైడెడ్ బై మ్యూ సిగ్మా వస్తుంది. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుందని అంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఒమేగా బై మ్యూ సిగ్మా అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్. అలాగే ఇంట్రెన్సిక్ ఇంపిడెన్స్ని ఐడెంటిఫై చేస్తే రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ బై సిగ్మా వస్తుంది. ఓమ్స్ ఇంట్రెన్సిక్ ఇంపిడెన్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే.